బాగలేనప్పుడు మేము ఏకాంత ప్రార్థనకి వెళ్ళాము. అందరము కూడి ఏకాంత ప్రార్థనలో కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుందంట. ప్రభా, మరి యెహోషువకి మంచి ఆరోగ్యము నువ్వు ఇవ్వండి ప్రభా, నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తానని రిబుకా ఒక తీర్మాన ప్రార్థన చేసుకుందంట. దేవుడు ఆలకించి మంచి ఆరోగ్యం యెహోషువకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మరి ఆ బిడ్డ పట్ల దేవుడు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు చేసిన మేలుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. మరి రక్షణ కుమారి సాక్ష్యం ఇస్తుంది. మరి యెహోషువ వాళ్ళ అక్క మరి పిడుసులు వచ్చేసినాయి అంట నైటే ఆ బిడ్డకి యెహోషువకి. అప్పుడు ఒక తీర్మానం ప్రార్థన చేసుకుందంట. ప్రభా, మరి నా కుటుంబం అంతా, నా తల్లిదండ్రి కుటుంబం అంతా, మరి అందరికి కూడా ఈ పిడుసులు వ్యాధి ఉంది ప్రభా. మరి నా తమ్ముడికి ఎలాంటి అపాయం లేకుండా ఆ తలంతా వాసిందంట. ఆ టైంలో ప్రార్థన చేసుకుందంట. మరి ఎలాంటి అపాయం లేకుండా ప్రభా సురక్షితంగా నడిపించిన నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తానని దేవుడు గొప్ప కార్యం చేశాడు నా తమ్ముడు పట్ల అని సాక్ష్యం ఇస్తుంది. మరి రక్షణ కుమారి పట్ల దేవుడు తన తమ్ముడు పట్ల చేసిన మేలుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సాక్ష్యం ఇస్తుంది. మరి వాళ్ళ తండ్రి గారికి బాగోపోతే గుండెల్లో ఈ విపరీతమైన నొప్పి వచ్చిందంట. మరి తన తమ్ముడికి కూడా లారీ పక్కగా వెళ్ళిపోయిందంట. కొంచెం ఉంటే ఆ లారీ గుద్దేదేదంట. మరి తన తమ్ముడు పట్ల తన తండ్రికి కూడా మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు అని 2 సాక్ష్యంలో బీవులో సాక్ష్యం ఇస్తుంది. దేవుడు 2 కార్యములు చేసిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఆమేన్. రామసీత సాక్ష్యం ఇస్తుంది. మరి వారం రోజుల నుంచి గ్యాస్ నొప్పితో బాధపడుతున్నాను అమ్మ, చనిపోయే అంత బలహీనత వచ్చేసింది నాకు అని సాక్ష్యం ఇస్తుంది. మరి దేవుడి సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తానని తీర్మాన ప్రార్థన చేసుకున్న దేవుడు మరి రాత్రే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యం ఇస్తుంది. దేవుడు మరి బిడ్డ పట్ల చేసిన మేలుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. మరి ఈమె సాక్ష్యం ఇస్తుంది. మరి రాత్రి నైట్ అంతా కూడా తలనొప్పితో బాధపడ్డదంట. ఉదయకాలమున కూడా కొంచెం తలనొప్పిగా ఉందంట. దైవ సేవకుడితో ప్రార్థన చేయించుకుందంట. దేవుడు వెంటనే మరి విడుదల ఇచ్చాడని సాక్ష్యం ఇస్తుంది. ఇంకా నిన్న వాళ్ళ బావగారు వాళ్ళది పొప్పన్నాలంట. మరి అప్పుడు దేవుడు మార్గంలో తోడై ఉన్నాడమ్మా, క్షేమకరంగా నన్ను నడిపించాడని సాక్ష్యం ఇస్తుంది. 2 కార్యాలు చేసిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, తల్లి తండ్రులకు, తమ్ముళ్ళకి అందరికీ నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న 3-4 రోజుల క్రితం నాకు కూడా భయంకరమైన గ్యాస్ పట్టేసింది. ఆ ఉదయం మధ్యాహ్నం బిళ్ళేసుకుని అయినా కానీ తగ్గి నైట్ 12 గంటలకి మరలా ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కాల. 12 గంటలప్పుడు మనం ఎటెళ్ళి ఏం తీసుకోవాల్సింది తెలియక ఇక ఒక తలంపు వచ్చింది. ప్రేయర్ ఆయిల్ ఉంటుంది కదా మన ఇంట్లో, దాన్ని రాసుకుంటే దేవుడు స్వస్థపరుస్తాడని ఒక ఆలోచన కలిగి ఆ నైటే నేను ఎక్కడైతే మనకి ఇబ్బందికరంగా ఉందో అక్కడ రాసుకొని యేసు రక్తమే జయమని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని పనుకున్నాను. దేవుడు తెల్లారిపాటికి అద్భుతమైన కార్యాలు నా పట్ల జరిగించాడు. అందును బట్టి స్తోత్రములు. దేవుడు కానీ నా పట్ల చేస్తున్నాడని కాదు కానీ అందరూ కూడా దేవుణ్ణి నమ్మి విశ్వసించి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డలో దేవుడు స్వస్థతను దయచేయగలడు. మనుషులు చెప్పిన మాటలు, మనుషులు చేసిన తలంపులు కాదు. మనమందరం కూడా దేవునిని నమ్మాలి. దేవుని కార్యం చూడాలి అంటే విశ్వసించి ప్రార్థన చేసే మనసు కావాలి ప్రతి బిడ్డకు. దయచేసి అందరూ కూడి వచ్చి ఉన్నారు. దైవ సేవకుడు మన కొరకు అర్ధరాత్రులు నిద్ర లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. అందును బట్టి మీరు కూడా విశ్వసించి చేసే ప్రతి పనిలో, ప్రతి పరిచర్యలో, చేసే ప్రతి దాంట్లో కూడా మీరు సహకరించి ప్రతిది కూడా నాయన నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తామని ప్రతి బిడ్డ కూడా
మోకరించి ప్రార్థన చేసినప్పుడు 10 మంది కూడి ప్రార్థన చేసినప్పుడు దైవ కుమారుడు దైవజనుడు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించినట్లుగా మనం చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకించి సక్రమైన విజయోత్సవాలతో వెలిగించి ప్రతి పనిలో తోడై ఉండి నడిపించి ప్రతి కార్యాన్ని జయకరంగా జరిపిస్తాడని నా విశ్వాసంతో చేస్తున్న ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమె గోవింద. తల్లి సాక్ష్యం ఏమిటంటే గత ఒక 3 సంవత్సరాలు అవుతుంది ఏమో చూసి నేను, అంతేనా? 3 సంవత్సరాలు అవుతుంది ఇవాళ చూశాను. అయితే అప్పుడు ఏమే నా కాడికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన ప్రతిసారి ఏడ్చేది. ఏమ్మా నీ బాధ అని అడిగితే, నా మనవడు చదువుకున్నాడు కానయ్యా, వాడికి జాబ్ లేదు అని ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా జాబ్ గురించే చెప్పేది ఈమె. అయితే ఇప్పుడు ఏం సాక్ష్యం ఇస్తుందంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చి, అయ్యా అప్పుడు మీరు ప్రార్థన చేశారు, నా మనవడికి బెంగళూరులో మంచి జాబ్ వచ్చింది, హల్లెలూయా, కానుకిచ్చి సాక్ష్యం ఇచ్చి ప్రభువుని మహింపరుద్దామని వచ్చాను అయ్యా అంటుంది. ఏలూరు నుంచి వచ్చింది. ఏలూరేనా? ఏలూరు నుంచి వచ్చింది. ప్రభు చేసిన మేలులన్నిటిని బట్టి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.